హలో ఎవరివన్, ఈరోజు సింపుల్ పద్ధతిలో మీకు మళ్ళీ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ సైజ్ వచ్చేసి నేను సింపుల్గా మీకు చెప్తాను. ఒకటి ఈజీ మెథడ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ఏంటి అంటే నేను ఇదిగోండి ఇలా చూసుకుంటాను. చెస్ట్ లూజ్ ఒక్కొక్కసారి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అదొక పద్ధతి. ప్లస్ ఇదిగోండి ఇలా ఉక్స్ బెల్ట్ ఉంది. ఉక్స్ బెల్ట్ సైడ్ ఇలా ఇదిగోండి ఈ విధంగా ఇలా లాగకూడదు. నార్మల్గా ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేసేయాలి అంతే. అర్థమైంది కదా? చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోండి సింపుల్గా. ఈ మెథడ్లో నేను ఈ మధ్య కట్ చేస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్నాక ఇది ఎంత వచ్చిందో చూద్దాము, మీకు చూపిస్తాను కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇదిగోండి 9:15 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఎంత వచ్చింది, 9:8 వచ్చింది. చూసారు కదా? చూసారు కదా, మీకు కనిపిస్తుందా? ఈ లైన్ వరకు ఇదిగోండి ఇక్కడికి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి 9:8 వచ్చింది. అంటే మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్, అది చెస్ట్ లూజ్ అంటే ఇప్పుడు 9:8 వచ్చింది కదా, 1 ఇంచ్ కలిపితే 9:9. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 9:9. అంటే కరెక్ట్గా వచ్చినట్టు కదా, అలా అనమాట. ఈ మెథడ్లో మీరు బాగా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే ఇదిగోండి కింద ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇవ్వండి ఇప్పుడు కింద అయితే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేసి, తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు అనమాట. మనం కుట్టు కోసం కావాలి కదా, ఈ మార్కింగ్ సరే వర్కలేదు. తర్వాత చెప్పాను కదా, కుట్టు కోసం ఒక 1/2 ఇంచు. కానీ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కట్ చేసేద్దాం. క్రాస్గా ఉంటుంది కొన్ని మనము క్లాత్ పిండిన తర్వాత ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము 9:15 చెస్ట్ లూజ్ మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా 9:15 అండ్ ఇక్కడ కూడా 9:15 మార్క్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఒక 2 ఇంచెస్ ఖర్చు. ఓకేనా? మనకి చెస్ట్ లూజ్ వచ్చింది, మెయిన్ మనకి చెస్ట్ లూజ్. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్ ఈ టక్స్ నుండి టక్స్ వరకు బ్లౌజ్ లెంత్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఎంత వచ్చిందో సేమ్ 15.5 వచ్చిందండి. ఇది కొంచెం లెంతీ బ్లౌజ్ అనమాట, లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కప్ అనేది ఎంత ఉందో చూసుకున్నాం. ఇలా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుండి ఎదుగుండి ఇక్కడ కరెక్ట్ వచ్చింది, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. తర్వాత ఇది 9:15 కదా, మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత వస్తుంది అంటే 35, అంటే 35 అనమాట ఇది సైజు. ఓకేనా? ఇప్పుడు 35కి మనము మీకు ఏ సైజుకి ఎంత షోల్డర్ పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దీనికి 5.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ 5.15 పెడుతున్నాను, ఎందుకంటే వీళ్ళకి డోరీస్ అవసరం లేదు కనుక 5.15. ఓకేనా? ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు షోల్డర్ దగ్గర నుండి మనకి సంకట్ డౌన్. ఓకేనా? ఇలా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్, ఈ కార్నర్లో 1.5 ఇంచ్ ఇక్కడ నుండి ఇలా డౌన్ చేసేసుకోండి. మనకి ఇక్కడ ఎంత రావాలి ఫస్ట్ చూసుకున్నాం కదా, ఆర్మ్ లూజ్ 9:8 రావాలి. ఈ ఖర్చు వదిలేసేయండి, ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇలా చూసుకోండి 9:8 రావాలి. ఇదిగోండి
ఎగ్జాక్ట్ గా 7:15 అనేది మనకి కరెక్ట్ గా వచ్చేసింది. ఓకేనా, ఇలా మార్చేవాలన్నమాట. మనకి ఈ ఆర్మ్ లూజు ప్లస్ ఈ చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇది ఇది మ్యాచ్ అయినప్పుడు మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ నెక్ కోసం 2:15. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసి 2:30 దగ్గరికి మార్చేసాను. మార్చేసేసి ఇలా కలిపేసి ఇక్కడైతే రౌండ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నడుము లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి దగ్గర నుండి ఈ విధంగా కాజా పెల్ట్ని మాత్రం తీసుకోకండి. ఓకేనా, ఇక్కడికి ఎంత వచ్చింది మనకి 30.5. ఓకేనా, 30.5 అంటే 30.5ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేయండి, లేదంటే ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేయండి. ఇంకా 8 వచ్చింది. ఓకేనా, మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆర్మ్ లూజు ప్లస్ ఈ నడుము లూజు మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చూసారు కదా, ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 8. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి టేప్ని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇది డాట్ లెంత్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. ఇక్కడ లైట్ గా కొంచెం ఇలా కరువు తీయండి, అంటే ఇక్కడ తీయండి అంతే. బ్లౌజ్ నీట్ గా ఉంటుంది. ఇంత ముక్క. ఓకేనా, ఇక్కడ ఒక చిన్న టక్స్ వచ్చేసాను. నిన్న ఇలా కట్ చేసుకుంటూ పోయి ఇదిగోండి ఏళ్ళని కట్ చేసుకున్నాను. నా ఏళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇలా కట్ చేసుకున్నాను అంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. దీనికి ఆపోజిట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒక ఫోల్డ్ చేయండి. చేసేసి ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా కోసం ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది 6:15. ఈ లైన్ దగ్గర నుండి ఎదుగుండి 6:15 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు సో ఒక 1/2 ఇంచు. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి మనము 3:15 దగ్గరికి మార్క్ చేసేయండి. డౌన్ వచ్చేసి. ఓకేనా, ఇప్పుడు ఆర్మ్ లూజ్ మనకి ఎంత వచ్చింది 8:15. ఎందుకంటే ఇక్కడ 8:15 దగ్గర మార్క్ చేసేసి ఇలా మార్క్ చేసేసుకుంటాం. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలపండి. చూసారు కదా, ఇక్కడ నుండి 1.5 ఇంచ్ దగ్గరికి స్ట్రైట్ గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా లైట్ గా కరువు తీసేసుకోండి. ఓకేనా, ఇలా ఫస్ట్ 2 డాట్స్ పెట్టండి బిగినర్స్ అయితే. తర్వాత వచ్చేసి ఇలా కలిపేసేయండి. ఆటోమేటిక్ గా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఇక్కడైతే కొంచెం జాయింట్ పడుతుంది. ఇప్పుడు లోత్ అనేది కూడా దీంట్లోనే చెప్పేస్తాను. ఇదిగోండి సైడ్ జాయింట్ దగ్గర నుండి ఈ 1.5 ఇంచ్ దగ్గరికి మిడిల్ లో మనము ఒకసారి ఈ రెండింటికి మధ్యలో ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఈ లెంత్ అనేది 1/2 ఇంచ్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా లైట్ గా తక్కువ చేసి ఈ 1/2 ఇంచ్ లో కలపండి. మళ్ళీ ఇక్కడ నుండి తక్కువ చేసి సైడ్ జాయింట్ లో కలిపేసేయండి అంతే. ఓకేనా, ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం.
ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి, ఇంటూ మార్క్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, మనకి హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని మనం ఫ్రంట్ పార్ట్కి కోసం ఇలా వేసేసాను క్రాస్గా. క్రాస్గా వేసిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జెస్ అనేది సమానంగా, ఇక్కడైతే ఈ కింద సమానంగా మార్క్ చేసేసుకుని, ఇక్కడ చూసారా, ఒక్క నిమిషం, మనకి ఇలా వేసేసుకున్నాం. ఓకేనా, ఇలా వేసేసుకున్నాం. ఇక్కడ కింద క్లాత్ లేదు, అందుకని ఇలా వేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఉంది అంటే ఇక్కడ కూడా చూసుకోవాలి కదా అలా. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి ఉక్స్ బెల్ట్ ఖర్చు కోసం. అండ్ ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకొని, ఇంకా ఈ సంఖ దగ్గర కూడా మార్క్ చేసేసుకోండి. సేమ్ బ్యాక్ పట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ చేసేసేయండి. ఈ కార్నర్ లో కూడా ఒక మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు తీసేయండి. ఇది సైడ్ జాయింట్. ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనం లోత్ తీసుకోవాలి కాబట్టి. బిగినర్స్ కి ఏంటంటే ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత లోత్ తీస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ బాక్స్ లోనే లోత్ తీయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లెంత్ అనేది చూద్దాం. ఉక్స్ బెల్ట్ సైడ్ తీసుకొని ఇదిగోండి టేప్ని ఇలా ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ ఫ్రంట్ మెయిన్ టక్స్ వరకు ఎంత ఉందో చూద్దాం. సాగదీయకుండా పెట్టండి. ఎంత వస్తుంది అంటే మనకి 12 ఇంచులు వస్తుంది. ఒక 1/2 ఇంచు ఖర్చుకి, మొత్తం 12.5. ఓకేనా, ఇక్కడ నుండి 12.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి ఇలా. ఓకేనా, మార్క్ చేసుకున్న తర్వాత దాదాపు షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి మనకి 12.5 కంటే ఒక 1.5 ఇంచ్ తక్కువ వస్తుంది. లేదు అనుకుంటే మనం తర్వాత చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎందుకంటే ఫస్ట్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక స్కేల్ ఇలా పెట్టుకోండి. లేదు అనుకోండి ఇక్కడ ఒక లైన్ లాగా డ్రా చేయండి ఇలా స్ట్రైట్ గా ఈ ఫస్ట్ హుక్స్ వరకు. ఓకేనా, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ హుక్స్ వరకు ఒక లైన్ అయినా గీసేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంత వస్తుంది, ఇక్కడ లైన్ వరకు 6 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇక్కడ పైన ఖర్చు కలిపి 6 ఇంచులు, పైన ఖర్చు కలుపుతున్నా 6 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది చేయండి నీట్గా. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ పైన ఖర్చు వదిలేసి ఈ కుట్టు దగ్గర ఇక్కడ మార్క్ చేసిన కడికెళ్ళి పెట్టేసి క్లాత్ జరుగుతుంది. ఇది కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా తగ్గియండి, ఎందుకంటే
వీళ్ళు డోరీస్ వద్దన్నారు కాబట్టి నెక్ అనేది జారకుండా ఉండాలి అంటే ఇక్కడ కొంచెం ఇలా తగ్గించండి. ఓకేనా, ఈ కార్నర్లో కొంచెం లైట్గా అంతే. ఇప్పుడు పావించు ఖర్చు వదిలేసి ఈ ఉక్స్ బెల్ట్ హైట్ ఇక్కడ నుండి షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ కోసము షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా 1.5 ఇంచ్ తక్కువ వస్తుందని. ఇప్పుడు వచ్చిందో లేదో చూద్దాం. చూడండి ఇది ఎంత వచ్చింది, 11 ఇంచులు వచ్చింది. చూడండి ఇక్కడికి ఈ లైన్ 11 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చింది, ఇదిగోండి కరెక్ట్గా మనకి 1.5 to 2 ఇంచెస్, అంతకంటే ఎక్కువ రాదనమాట ఎవరికైనా కూడా డిఫరెన్స్ అనేది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ కూడా మనకి షేప్ బెల్ట్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదా, దీనికి కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కు ఈ మార్కు ఈ మార్కు మూడింటిని కలిపేయండి. ఓకేనా, ఇలా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్ కూడా మార్క్ చేసుకోవాలి కదా. డాట్ మార్క్ చేసుకోవాలంటే కూడా మనం ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇదిగోండి మీరు ఇక్కడ నుండి 2.5కి మార్క్ చేసినా పర్లేదు, స్ట్రైట్గా సారీ 2.5కి, లేదు ఇలా క్రాస్గా 3 ఇంచులకి మార్క్ చేసుకున్నా పర్లేదు. తర్వాత డాట్ విడుతూ 1 ఇంచు 1 ఇంచ్ అండ్ లెంత్ వచ్చేసి సైడ్ బ్లౌజులు ఎలా ఉందో అలా తీసేసుకోండి ఖర్చుతో కలిపి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలి, 1.8 రావాలి. ఇక్కడ నుండి 1.3. ఇప్పుడు ఈ 1.3ని ఇక్కడికి మార్క్ చేసేసి ఇదిగోండి 1.8 కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. అంటే మనకి ఇది కూడా సరిపోయింది. ఓకేనా, కొంతమంది ఏంటంటే ఇక్కడ సరిపోదని చెప్పేసి ఇంకో 1 ఇంచు 2 ఇంచు అలా పెంచుతూ ఉంటారు. మన కటింగ్లో పెంచాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా, అండ్ ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇంకా 2.5 తీసుకోండి. ఈ రెండింటికి మిడిల్లో ఇప్పుడు కట్ చేస్తాం. చెప్పాను కదా, ఇక ఫస్ట్ ఇది కట్ చేసినాక మీకు అది కట్ చేసి చూపిస్తా. కార్నర్ చిన్న పీసే తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకున్నా కూడా ఇవన్నిటికీ మార్చండి. చెప్పాను కదా, ఇక్కడ చిన్న పీసు ఇలా కట్ చేసుకోండి అంతే. ఈ చిన్న పీస్ కట్ చేయడం వల్ల మనకి నెక్ అనేది జారకుండా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు సైజ్ బ్లౌజులు ఎలా ఉందో అలా తీసుకోండి. ఇక్కడ ఖర్చుతో కలిపి మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు. ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ 1.3. ఇక్కడ నుండి 3 ఇంచులు, ఇక్కడ 1.3. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ టక్స్ దగ్గర కూడా ఖర్చుతో కలిపి ఎంత, ఒక లైన్ తక్కువ 1.3 వచ్చిందనమాట. అంతే మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసింది. మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, హ్యాండ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, షేప్ బెల్ట్లో డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఓకే, బాయ్.